మేడం నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు ఉషారాణి అండి. నేను తపస్ రాష్ట్ర మహిళా ప్రముఖని. నేను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. మేడం మరి మీరు ఇప్పుడు ఈ రోజు మహాధరణ కార్యక్రమం చేపడతా ఉన్నారు, మీ సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారు, 6 డిఎల్ కోసం పోరాడుతూ ఉన్నారు, సిపిఎస్ రద్దు కోసం పోరాడుతున్నారు, అదేవిధంగా మీకు రావాల్సినటువంటి బకాయిలు అయితే ఉన్నాయో అవన్నీ చెల్లించాలని ఈరోజు ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దగ్గర రూపాయి లేదంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఏంది మీరు మీ సమస్యలు ఎట్లా పరిష్కారం? సార్, మరి ప్రభుత్వము మనది తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమా కాదు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మన ప్రభుత్వాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ మనది చాలా పటిష్టంగా ఉంది. ఏ రోజు కూడా మన ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయలేదు. మరి ఖజానా ఖాళీ అయితే శ్వేతపత్రం విడుదల చేయమనండి. మరి ఈ విధంగా ఖాళీ అవుతుందని చెప్పి ఆయన ప్రకటించమనండి. మరి అవన్నీ చేయకుండా ఖజానా ఖాళీ ఉంది, ఉద్యోగులు ఉపాధ్యాయుల జీతభత్యాల విషయానికి వచ్చేటప్పటికి మాత్రము ఖజానా ఖాళీ ఉంది అని చెప్పడం మాత్రము అది ఆయన దాటవేస్తున్న వైఖరి నిదర్శనం అని అనుకుంటున్నాం. సో ఇవాళ ఏ విషయాన్ని తీసుకున్నా సరే ప్రతిదీ కూడా చాలా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు సీఎం గారు. అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా నిర్వహించాలి కూడా. ఎందుకంటే ఇవాళ తెలంగాణ అనేది పేద రాష్ట్రం కాదు, ఒక ధనిక రాష్ట్రం. ఇక్కడ హైదరాబాద్ అనేది మన ప్రపంచంలోనే ఒక మేటి సాఫ్ట్వేర్ నగరంగా ఏర్పడింది. అలాగే మన వైద్య రంగానికి కూడా తలమానికంగా ఉన్న ఇటువంటి రాష్ట్రంలో ఖజానా ఖాళీ అంటే అది హాస్యాస్పదం అండి. అదే విధంగా ఎన్ని రోజులండి, ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఒక హామీ ఇచ్చినారు ఉద్యోగులకు, నాకు కొంచెం టైం ఇవ్వండి, నాకు ఒక 6 నెలలు టైం ఇవ్వండి అని చెప్పారు. ఈ క్రమంలో 3 ఏళ్లు గడవడానికి వస్తుంది. ఈ రోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ధర్నా నోటీస్ ఇచ్చిందంటే ఇది సడన్ గా ఇచ్చింది కాదండి. ఇది 2025లో కూడా ధర్నా నోటీసులు ఇచ్చి అంచెల వారీగా ధర్నాలు నిర్వహించింది, ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. సో ఈసారి కూడా ఇది 3వ అంచెలుగా, అంటే మొదటగా పాఠశాలల్లో, మండలాల్లో, జిల్లాల్లో ధర్నాలు చేసుకుంటూ గత 2 నెలలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు ఇచ్చుకుంటూ ఇది ప్రభుత్వం మా విజ్ఞప్తిని మన్నించినందుకు ఈ రోజు ఇందిరా పార్క్ లో ఈ మహాధర్నాన్ని నిర్వహించడం జరుగుతున్నదండి. ఎంతమంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇవాళ రిటైర్ అయిపోయి కూడా సంవత్సరం 365 రోజులు అయిపోయినా సరే ఇప్పటి వరకు వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా ఉన్నారు. ఎంతో మంది పిల్లల పెళ్లిలు వాయిదా వేసుకుంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరే అంటుంటారు కదండి, మా అమ్మాయి పెళ్లికి కూడా నేను మంచిగా చేయలేకపోయాను అని చెప్పి ప్రభుత్వాల మీద, గత ప్రభుత్వం మీద విమర్శిస్తుంటారు కదా. మరి ఆ పరిస్థితి ఉద్యోగులు మిమ్మల్ని విమర్శించేలాగా తీసుకురాకండి. పిల్లల పెళ్లిళ్ళ కోసమే కదా, పిల్లల అభివృద్ధి కోసమే కదా ఒక ఉద్యోగి జీవితాంతం పనిచేస్తాడు. మరి ఇలా పనిచేసి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి రావాల్సిన బకాయిలు అనేవి రిటైర్మెంట్ రోజున చెక్ ఇచ్చి పంపాల్సిన పరిస్థితి ఒక ఆర్టీసీ కానీ, ఒక ఈసీఐఎల్ కానీ సెమీ ప్రభుత్వ రంగాలు ఆచరిస్తున్నప్పుడు మన ప్రభుత్వం ఎందుకండి ఆచరించదు? ఇవాళ మనము రిటైర్ అయిన రోజు విద్యార్థికి చెక్ ఇచ్చి పంపే విధంగా వ్యవస్థను తీసుకురావాల్సిందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 2004 నుంచి అపాయింట్ అయిన వాళ్లకు సిపిఎస్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా 2003 డిఎస్సి వాళ్ళు డిఎస్సి రాసినప్పటికీ వాళ్ళకి సిపిఎస్ ఒప్పందం లేదు, ఓపీఎస్ ఒప్పందంతో వాళ్ళు వచ్చారు. కానీ అపాయింట్మెంట్స్ లేట్ అవ్వడం వల్ల వాళ్ళు 2004 బ్యాచ్ లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఒక దాదాపు 20 సంవత్సరాల నుంచి వాళ్ళు కొట్లాడుతున్నారు. మరి 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ సమస్య పెండింగ్ ఉంది. మీరు కావాలనుకుంటే 20 రోజుల్లో దాన్ని తీర్చగలరండి. మరి దాన్ని ఎందుకు సాధించట్లేదు? అది ఆర్థిక పరమైన సమస్య కానే కాదు. ఎందుకంటే ఒక ఉద్యోగి దాచుకున్న సొమ్మునే కదా మీరు వాళ్ళు రిటైర్ అయినప్పుడు పెన్షన్ రూపంగా ఇచ్చేది. కాబట్టి మీరు ఈ విషయంలో తెలంగాణ ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. గత ప్రభుత్వం చేసినప్పటికీ మేము ఇప్పటి వరకు మిత్తులు కట్టుకుంటూ వస్తాను ఉన్నాం. ఇక మా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర నన్ను కోసుకు తిన్న రూపాయలు లేదు అంటున్నారు సీఎం. ఏం చేద్దాం మేడం? ఇవాళ లెక్కల ప్రకారం చూస్తే రోజుకి 2 రోజులకి 3 అనీసా కేసులు, 2 రోజులకి 3 అనీసా కేసులు బుక్ అవుతున్నాయి. లంచగొండి వ్యవస్థ పేరుకుపోయింది. గత ప్రభుత్వంలోను ఈ ప్రభుత్వంలోను కూడా లంచగొండి వ్యవస్థ పేరుకున్న అనీసా కేసులు నెలకి దాదాపు ఒక 70% అనీసాలో బుక్ అవుతుండగా, డబ్బులు ఏరులై వరదలై పారుతుండగా ఖజానా ఖాళీ ఉంది అని చెప్తే అది హాస్యాస్పదం అవుతుందండి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు అవినీతిని గాని నిరోధించగలిగితే మీ ఖజానాకి వరదలా ఏరు పారుకుంటూ నిధులు వస్తాయండి. ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఆ విధంగా ఖజానాన్ని నింపుకోవాల్సిందిగా మేము సూచన చేస్తా ఉన్నాము. తర్వాత ప్రతి ఒక్క కూలివాడు గాని, ఉద్యోగి గాని,
స్టూడెంట్ కానీ ప్రతిరోజు కూడా ఈ ఉప్పు పప్పు ఉల్లిపాయ కొనుక్కుంటూనే ఉన్నారు, ఎవరు కొనడం ఆపేయలేదు. మరి ఈ వస్తున్న ట్యాక్స్లన్నీ ఎటుపోతున్నాయి, బట్ట పాత అన్ని కొనుక్కుంటున్నారు, వివాహాలు వైభవం చేసుకుంటున్నారు. మరి దీని అన్నిటి వల్ల కూడా వస్తున్న రిజిస్ట్రేషన్ శాఖలు కానీ ల్యాండ్లు కానీ అన్ని కొనుక్కుంటున్నప్పుడు ఈ వస్తున్న డబ్బులన్నీ ఎటుపోతున్నాయి అంటే అవినీతికి పోతున్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చండి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఈ రంగం నుంచి ఈ వేదిక పై నుంచి మేము రిక్వెస్ట్ చేసేదంటే ఏంటంటే, సమాజంలో ఉపాధ్యాయుడు నిర్లక్ష్యం చేసిన రోజున ఆ సమాజానికి ఎప్పుడు మేలు జరగదండి. సదరు ముఖ్యమంత్రి గారు మీరు విద్యాశాఖను ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఈ విద్యాశాఖను మీరు ఇందులో ఉన్న సమస్యలను కూడా తీర్చవలసింది మీరే. మీరు వివిధ వేదికల పైన మాట్లాడతారండి, విద్యార్థుల సమస్యలు నా దగ్గరకు తీసుకురండి నేను తీర్చుతాను అని చెప్పి. విద్యార్థుల సమస్యలు కూడా మీవేనండి, ఉపాధ్యాయుల సమస్యలు కూడా మీవేనండి, పాఠశాలలో మౌలిక వసతులు కూడా మీవేనండి. విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడానికి ప్రాథమికంగా మేమున్నాము. విద్యార్థుల సమస్యలను సాధిస్తున్నది 100% మేమే. మీ వరకు వచ్చే సమస్యలు ఏ కొద్దో ఉంటాయి తప్ప పాఠశాల మౌలిక వసతులకు సంబంధించి, యూనిఫామ్లకు సంబంధించి, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ లేదండి. మరి అవన్నీ విద్యార్థుల సమస్యలు కదా, మరి వాటిని మరి తీర్చుతానంటున్నారు కదా, మరి ఏ ప్రకారం తీర్చారండి? ఏదో మండలానికి ఒక స్కూల్ కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, అందరికీ ఇచ్చినట్టు చెప్తున్నారు. ఉపాధ్యాయులు అడిగారండి మీకు బ్రేక్ఫాస్ట్లు ఇవ్వమని? ఉపాధ్యాయులు అడిగారండి వాళ్ళకి లంచ్ పెట్టమని చెప్పేసి? వర్కింగ్ బ్రేక్ఫాస్ట్ పేరుతో ఉపాధ్యాయులకు మేము బ్రేక్ఫాస్ట్లు ఇస్తున్నాం, ఉపాధ్యాయులకు మేము లంచ్ ఇస్తున్నాము అని చెప్పడం హాస్యాస్పదం అండి. మాకు న్యాయంగా రావాల్సిన డిఏలు పిఆర్సీలు ముందు ఇచ్చి తర్వాత మాకు ఏదన్నా సరే మీరు చూడండి. ఒక ఉద్యోగి నా క్యాడర్ ఉపాధ్యాయుడు ఇప్పుడు నెలకి 12,000 నష్టంతో పనిచేస్తున్నాడు. గత 2 సంవత్సరాల నుంచి 30,000 పిఆర్సీ నష్టానికి పనిచేస్తున్నాడు. వెరసి మాకు 40,000 నష్టంతో మేము పనిచేస్తున్నాము. మాకు న్యాయంగా రావాల్సిన మాకు ఇవ్వండి. మాకే బ్రేక్ఫాస్ట్లు, మాకే లంచ్లు మేమేమి అడగడం లేదండి. మీకు మా హెల్త్ కార్డులు మాకు వచ్చే విధంగా చూడండి. మా పిల్లల పెళ్లిళ్ళు మేము సకాలంగా చేసుకునేటట్టు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి. మేము రిటైర్ అయిన తర్వాత ఒక గూడు ఏర్పాటు చేసుకోవాలనుకుంటాం. మాకు ఇల్లు కట్టుకోవడానికి నిధులు కావాలి కాబట్టి మీరు మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి. మా సిపిఎస్ ఉద్యోగులు వాళ్ళు ఇవాళ ఎప్పుడో రిటైర్ అయితే మీకు 1 కోటి వస్తుంది 2 కోట్లు వస్తుంది అని చెప్పడం కాదండి. ఈ రోజు ఒక సిపిఎస్ ఉద్యోగి చనిపోతే వాళ్ళ కుటుంబానికి మీరు ఏమి ఇచ్చారో చూపించండి. మీరు డేటా ప్రకారము మీరు ఏమి ఇచ్చారో చూపించండి. అందరం కూడా మాకు సంతృప్తి కలిగితే ఊరుకుంటాం కదండి. ఇవన్నీ కూడా చూసి ఈ రోజు పోరుబాట పట్టాల్సిన అవసరం వచ్చిందంటే అవి మీ విధానాల లోపమే అని చెప్పి మీరు గుర్తించాల్సిందిగా మేము ఈ వేదిక నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. జీవో 317 బాధ్యతలు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఏ రకంగా జీవో 317 అనేదండి స్థానికత కోసమని ఏర్పడిన జీవో. దాన్ని అడ్డగోలుగా చేశారండి. ఒక జిల్లాలో సీనియర్స్ ఇంకో జిల్లాకి వెళ్ళేటప్పటికి జూనియర్స్ ఎలా అవుతారండి? ఇప్పుడు వాళ్ళు ఇష్టపూర్వకంగా పెట్టుకొని మేము ఈ జిల్లాకి వెళ్తాము అన్నప్పుడు జూనియర్ గా ఉండడానికి అంగీకరిస్తారు. కానీ ప్రభుత్వం బలవంతంగా వాళ్ళని బదిలీలు చేసినప్పుడు స్థానికత పేరుతో 10 జిల్లాలను తీసుకొచ్చి 33 జిల్లాలు చేసింది. ఈ 33 జిల్లాలు చేసినప్పుడు కూడా మళ్ళీ కొన్ని జిల్లాలలో మండలాలు వేరే జిల్లాల్లో కలిసినాయి. సో ఇంత సంక్లిష్టమైన ప్రక్రియలో ఒక జిల్లాలో ఉపాధ్యాయుడు ఇంకో జిల్లాకి వెళ్ళేటప్పటికి జూనియర్ అవుతాడు. సో అది కాదు, అక్కడ వాళ్ళని తీసుకోవాల్సింది వాళ్ళ అపాయింట్మెంట్ ప్రాతిపదికన తీసుకుంటూ వాళ్ళ సీనియారిటీకి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాం. దీనిని చేయకపోవడం వలన ఒక ఉపాధ్యాయుడు దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుందండి. ఉపాధ్యాయులు కలెక్టర్లు కారండి, వాళ్ళకి కార్లు డ్రైవర్లు ఉండరండి, వాళ్ళ క్వార్టర్స్ ఉండరు, కుక్కులు ఉండరు. ఉపాధ్యాయుడు ఇంటికి వెళ్ళి వారే వంట చేసుకొని తినే పరిస్థితి ఉంటది. వాళ్ళ కుటుంబానికి ఆధారం కూడా వారే. కాబట్టి వారు ఎక్కడో ఇల్లు తీసుకొని ఉండలేరు. వాళ్ళ సొంత ఇల్లు ఉన్న దగ్గర వాళ్ళు ఇప్పుడు ఏ జిల్లాలో పనిచేశారో అక్కడ సొంత గూడు ఏర్పాటు చేసుకొని పిల్లలకి విద్యాబుద్ధుల కోసం స్కూళ్లు చూసుకొని స్థిర నివాసం ఏర్పరచుకొని కనుక మీరు 317 పేరుతో సుదూర తీరాలకు విసిరేసి మీరు అక్కడే పనిచేయాలనడము దాదాపు 4 సంవత్సరాలు అయిపోయినా సరే ఇప్పటి వరకు దాని మీద కార్యాచరణ లేకపోవడం, చంటి పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి మహిళా ఉపాధ్యాయులు సుదూర తీరాలకు వెళ్ళి మళ్ళీ వెనక్కి ఇంటికి వస్తున్నారు. వాళ్ళు సూర్యోదయం చూడలేకపోతున్నారు, సూర్యాస్తమాలు చూడలేకపోతున్నారు. సో ఈ పరిస్థితి నుంచి దీన్ని బయటేయాలంటే 317 జీవోని సవరించాల్సిందిగా కోరుతున్నాను.